కార్యాలకు మనము సాక్షులమై ఉండాలంటే దేవుని శక్తి వైపు మనం చూడాలి. ఏ మనుష్యుడు ఏది చేయలేడు, మరలా చెప్తున్నాను. ఒకవేళ చెయ్యగలిగిన వాడైతే దేవునితో సమానంగా ఉండేవాడు. కానీ బైబిల్ అలా చెప్పట్లా. నరుని శక్తి కంటే దేవుని శక్తి గొప్పది అని బైబిల్లో రాయబడి ఉంది. ఏ మనుష్యుడు చెయ్యలేనిది దేవుడు చెయ్యగలడు. కాబట్టే ఈరోజు ఈ లోకంలో ఏ మనుషుల్ని వెంబడించకుండా మనందరం ఆ యేసు ప్రభు వారిని వెంబడిస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈరోజు ఈ వాక్యం వింటున్న మన జీవితంలో మనం ఆయన శక్తి వైపు చూడగలిగినట్లయితే మన పట్ల ఆయన గొప్ప కార్యాలు చేయునుగాక. బైబిల్లో చాలా మాటలు రాయబడి ఉన్నాయి. ఆయన చేసే కార్యం ఏంటి? ఒక వ్యక్తిని నిలబెడతాడు. రోమపత్రికలో రాయబడి ఉంది, వారిని నిలబెట్టుటకు ప్రభు శక్తివంతుడు అని, వారిని కట్టుటకు ప్రభు శక్తివంతుడు అని. ఒక కుటుంబాన్ని కట్టి, ఒక కుటుంబాన్ని నిలబెట్టి, ఏమండి, ఆయన తన శక్తిని ప్రజలకు కార్యంగా చూపించాలనుకుంటున్నాడండి. దైవ కార్యాలే కదా దైవ శక్తిని కనపరిచేవి. మరి ఈరోజు ఎవరైతే దేవుని శక్తి వైపు చూస్తున్నారో వారందరి పట్ల నా ప్రభు తన గొప్ప కార్యాలను చెయ్యునుగాక. తన కార్యముల ద్వారా తన శక్తిని ప్రజలకు కనపరుచునుగాక. పరిచర్యపరంగా చెప్పాలంటే చాలా ఉన్నాయి, వ్యక్తిగతంగా చెప్పాలంటే చాలా ఉన్నాయి, ఒక్కొక్కరిని లేపి చెప్పాలంటే చాలా ఉన్నాయి. ఎందుకనంటే కార్యాలు, దైవ కార్యాలు. ఇన్ని కార్యాలు జరగకపోతే, ప్రభు మనతో ఉండి కార్యాలు చేయకపోతే ఈరోజు పరిచర్య అభివృద్ధి చెందుతూ ఉంది. ఆ పరిచర్యలో సభ్యులుగా ఉన్న మనము కూడా ఆయన చేత అభివృద్ధి చెందుతున్నాం. ఇందులో ఏమాత్రం సందేహం లేనే లేదు. అమ్మా, అన్నీ పోగొట్టుకున్నారు కదా, ఏదైనా మీకు సహాయం చేస్తాం అంటే వాళ్ళు అంటారు, బ్రతికించాడు చాలు, ఇంకేం అనవసరం. మా కంటి ముందు ఎంతోమంది చనిపోయి వెళ్ళిపోతున్న వారు చూసాం. కానీ దేవుడు ఒక కార్యం చేశాడు. మరణానికి అప్పగించకుండా నన్ను, నా కుటుంబాన్ని క్షేమంగా ఉంచాడు. ఆయన శక్తి ఇలా కనపరిచాడు. ఎందుకంటే సాధారణంగా అందరికీ కలిగింది, నాకు ఒక్కడిగా కలిగింది ఇది కాదు, లక్షల మందికి కలిగింది. కానీ ఆ లక్షల మందిలో నాకంటే నష్టపోయిన వారు ఉన్నారు, నాకంటే ప్రాణాలు పోగొట్టుకున్నవారు కుటుంబాలలో. కానీ నా ఇంట ఏ విధమైన మరణం అనేది రాకుండా దేవుడు తన కార్యాన్ని, తన శక్తిని కనపరిచాడు. కృతజ్ఞత కలిగిన వారు ఎలా ప్రభువుని కనపరుచుకుంటారు? నష్టములో కూడా ప్రభు కార్యాన్ని చూడగలుగుతారు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈరోజు ఎంతమంది దేవుని శక్తి వైపు చూస్తున్నారో వారందరికీ తన కార్యముల ద్వారా తన శక్తిని కనపరుస్తూ ప్రభు ఆయన నామానికి మహిమకరంగా, సాక్షులంగా మనందరినీ ప్రభు నిలబెట్టునుగాక. కనులు